హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్ ఛానల్. నేను తరుణి. మనతో పాటు ఉన్నారు ప్రాపర్టీ అడ్వైజర్ రవిచందన్ సార్. రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గా కూడా మరిన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు హైదరాబాద్ లో బాగా హల్చల్ అవుతుంది ఫ్యూచర్ సిటీ మీద బాగా హల్చల్ చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీదనే ఎక్కువ ఫ్యూచర్ సిటీ ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది డెవలప్ చేస్తున్నాం అనేసి అంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండబోతుంది దీనివల్ల ఫ్యూచర్ సిటీ మీద? ఇది కరెక్ట్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ ఇప్పుడు మార్కెట్ అంతా ఫ్యూచర్ సిటీ మీద ఉందమ్మా. ఒకప్పుడు మార్కెట్ ఎంటైర్ ఫోర్ హైవేస్ మీద ఉండేది. అంటే ఇటు శ్రీశైలం హైవే, అటు విజయవాడ హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే మీద ఎక్కువ మార్కెట్ ఉండేదమ్మా. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ ఫార్మా సిటీ అన్నది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేస్తుంది. మన రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఓకే అమ్మా. సో ఫ్యూచర్ సిటీ అనేది మన రేవంత్ రెడ్డి గారిది డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆయనకి చాలా గుర్తింపు వస్తుంది. బట్ 100% ఈ టర్మ్లో ఆయన కంప్లీట్ చేయాలి. సో ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఆల్రెడీ సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది. ఇది 4వ సిటీ. ఫ్యూచర్ సిటీ అనేది 4వ సిటీ అనమాట. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సపరేట్గా కార్పొరేషన్ డిక్లేర్ చేశారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. 2,10,000 ఎకరాల్లో ఈ సిటీని నిర్మాణిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో దాదాపుగా 58 విలేజెస్, 7 మండలాలు వస్తున్నాయి. ఈ సిటీ మనకి ఎక్కడుందంటే ఇటు శ్రీశైలం హైవే, అటు సాగర్ హైవే, ఇటు ORR, అటు రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ఉన్న లొకేషను ఫ్యూచర్ సిటీ. ఈ రోడ్ మ్యాప్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇప్పుడు ఇది బేసిక్గా నేను ప్రిపేర్ చేసిన రోడ్ మ్యాప్ ఇది. ఓకే, ఇక్కడ మనం చూస్తుంది ORR. ఇది ఆల్రెడీ డన్, కంప్లీటెడ్. ఇక్కడ ఇది రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఇది వర్క్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14. ఇది బొంగళూరు ఇది ఎగ్జిట్ నెంబర్ 12. మధ్యనకు ఒక ఎగ్జిట్ వస్తుంది, రావిర్యాల ఎగ్జిట్ వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తుంది ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఇది ఫ్యూచర్ సిటీ అమ్మ. ఫ్యూచర్ సిటీ ఎక్కడ ఉందంటే ORRకి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన ఉంది, ఇటు శ్రీశైలం హైవే, ఇటు సాగర్ హైవేకి మధ్యన ఉంది. ఓకే, సో ఈ ఫ్యూచర్ సిటీని ఎట్లా డివైడ్ చేశారంటే సింపుల్గా నేను చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ 200 ఫీట్ రోడ్ వేసిందమ్మా సిటీ మధ్యన. ఎక్కడి నుంచి అంటే కొత్తూరు నుంచి యాచారం వరకు. అయితే వర్క్ మధ్యన వరకు ఆపేస్తున్నారు, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఇండస్ట్రీస్. ఇప్పుడు ఆల్రెడీ 18,000 ఎకరాలు ల్యాండ్ ఆల్రెడీ ఎక్వైర్ చేసుకున్నారు. 18,000 ఎకరాలు. ఈ 18,000 ఎకరాల్లో అసలు ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయి అనేది నేను చెప్తాను మీకు. ఓకే, సో దాని ముందు ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అనేది చెప్తాను. సో ఫ్యూచర్ సిటీ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు. ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 ఇయర్స్కి ఈ సిటీ రెడీ అయిపోతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినాయి కూడా ఈ సిటీని డెవలప్ చేయవలసిందే. ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ల్యాండ్ ఇక్కడ ఎక్వైర్ చేసుకున్నారు, ఈ గవర్నమెంట్ కూడా ఇదే డెవలప్ చేస్తున్నారు. రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా డెవలప్మెంట్స్ ఇక్కడే ఉంటుంది. ఓకే అమ్మా. సో ఈ సిటీని ఎట్లా డెవలప్ చేస్తున్నారంటే, మన సిటీ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. ఈరోజు నేను కూకట్పల్లి నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే ఒక 12-13 కిలోమీటర్లు, నాకు 1.5 గంటన్నర పడుతుంది ట్రాఫిక్. సో ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రోడ్స్ని డెవలప్ చేస్తాను. రేపు పొద్దున ఇక్కడ 16 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అంటే ఎంత ట్రాఫిక్ ఉంటుంది, అంతే కదా. సో అది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ని శాంక్షన్ చేసింది. ఆల్రెడీ March 31st బిడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవరికి ఇచ్చారనేది అనౌన్స్ చేయలేదు. ఓకే, సో మేబీ ఒక 2 పేర్లు, ఒక 2 కంపెనీస్ అనుకుంటున్నారు, కానీ ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ఇది 41 కిలోమీటర్స్ స్ట్రెచ్ అమ్మ. కన్స్ట్రక్షన్ 41 కిలోమీటర్స్, 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్, ద బిగ్గెస్ట్ రోడ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఇంతకన్నా పెద్ద రోడ్ ఎక్కడా లేదు, ఈవెన్ బిగ్గర్ దెన్ ORR. ఓకే, 330 ఫీట్ రోడ్ అంటే అది ట్రాఫిక్ అనేది ఉండదు ఫస్ట్. ఇది ఎక్కడి నుంచి అంటే రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఇటు అమంగల్ వరకు ఈ రోడ్ వస్తుంది.
ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్యూచర్ సిటీ మధ్య నుంచి వెళ్తుంది, చూసావు కదమ్మా. నెక్స్ట్ మంగళంపల్లి నుంచి తురుకొలకుంట వరకు 150 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది. ఆల్రెడీ 60 ఫీట్ రోడ్ ఉందమ్మా ఇక్కడ. 60 ఫీట్ రోడ్ 30 ఫీట్ ఉంటుంది. దానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. దీనికి రేడియల్ రోడ్ అంటారు. ఏ రోడ్ ఇది? రేడియల్ రోడ్. రేడియల్ రోడ్ S7. ఇది కూడా ఇప్పుడు డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ 200 ఫీట్ రోడ్ సగం వరకు అయిపోయింది. 330 ఫీట్ రోడ్ కడుతున్నారు. 150 ఫీట్ రోడ్ ఉన్న రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక 200 ఫీట్ రోడ్ వస్తుందమ్మా. అది కూడా శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే మధ్యన వస్తుంది. ఇది కాకుండా ఇంకొక 100 ఫీట్ రోడ్ అగైన్ శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే మధ్యన వస్తుందమ్మా. సో మేజర్గా పెద్ద రోడ్లు 1, 2, 3, 4 and 5 బిగ్ రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి కదా, రేపు పొద్దున్న ఇక్కడ చాలా లేఅవుట్లు వస్తాయి. ఏ లేఅవుట్కైనా 60 ఫీట్ రోడ్స్ అయితే మ్యాండేట్ కదమ్మా. సో ఆల్రెడీ కార్పొరేషన్ డిక్లేర్ అయింది, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఫస్ట్ థింగ్. రెండోది, ఇది సిటీది రోడ్ మ్యాప్. సిటీ ఎక్కడ వస్తుందంటే సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యన, ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ఇది సిటీ. సో ఇప్పుడు ఇది మనం చూసాం కదా, ఇది ఇండస్ట్రీస్. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయో అది గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్న మ్యాప్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది బేసిక్గా ప్లాన్ అమ్మా. అది ఈ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా లైఫ్ సైన్స్ ఇండస్ట్రీస్. అంటే లైఫ్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రకరకాల హ్యూమన్ లైఫ్, ఈ ప్రపంచంలో ఉన్న లైఫ్ మీద రీసెర్చ్ చేస్తారు కదమ్మా. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ అని ఇక్కడ రాబోతున్నాయి. అదే ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ. ఫార్మా అంటే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇది నేను ఎందుకు అంటున్నానంటే ఈ ఎంటైర్ సిటీ జీరో నెట్ సిటీ పేరు మీద డిక్లేర్ చేశారు. జీరో నెట్ సిటీ అంటే నో పొల్యూషన్. సో పొల్యూషన్ ఉన్న ఇండస్ట్రీస్ ఏమి ఇక్కడ రావు. సో ఇది చెప్పాను కదా, ఇది ఆల్మోస్ట్ లైఫ్ సైన్స్ కంపెనీస్ వస్తున్నాయి. ఆల్రెడీ రీసెంట్గా లాస్ట్ మంత్ 11 MOUs చేయించుకున్నారు. 11 కంపెనీస్కి ఆల్రెడీ ల్యాండ్స్ కేటాయించేశారు. ఆ 11 కంపెనీస్ కూడా 9,800 ఎంప్లాయ్మెంట్తో రాబోతున్నారని ప్రామిస్ చేశారు. 5,500 కోట్లు, 10,000 ఎంప్లాయ్మెంట్ రెడీగా ఉంది ఇప్పుడు. ఓకే, ఇది కాకుండా ఇవి చూస్తున్నాం కదా, ఇవన్నీ ఎలక్ట్రిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్. రేపు పొద్దున చెప్పాను ఇందాక మన డిస్కషన్లో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఈ లొకేషన్లో రాబోతుంది. ఓకే, సో ఇంకొకసారి షార్ట్గా చెప్తున్నాను. ఇక్కడ తుక్కు కూడా ఇక్కడ వస్తుంది. ఇది శ్రీశైలం హైవే, ఇది సాగర్ హైవే, మధ్యన ఉన్న ల్యాండ్. ఎస్, ఇది ఆల్రెడీ 200 ఫీట్ రోడ్. ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ ఉంది. అమెజాన్ డేటా సెంటర్ పక్కన స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ స్కిల్ యూనివర్సిటీకి మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారు 100 కోట్ల రూపాయలు దీనికి ఇన్వెస్ట్ చేశారు. 100 కోట్లు దీనికి డొనేట్ చేశారు. అంటే ఆ స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేయడానికి. మరి ఆ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ ఎవరంటే మన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు. ఈ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ ఆయనకి రిక్రూట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తుందంతా ఇదంతా మనకి ఇండస్ట్రియల్ పార్ట్. ఇండస్ట్రీస్కి కనెక్టివిటీ రోడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ప్రతి ఎంటైర్ ఇండస్ట్రీస్కి. ఓకే, సో ఇది కాకుండా ఇక్కడ ఈ గ్రీన్ పార్ట్ చూస్తున్నాం కదమ్మా, ఇదంతా స్పోర్ట్స్ హబ్. ఇక్కడ BCCIకి ఒక బిల్ అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. BCCI దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. ఇండియాకి బిగ్గెస్ట్ స్టేడియం, క్రికెట్ స్టేడియం కడదాం, అది కూడా త్వరలో శాంక్షన్ అయిపోతుంది. ఇది కాకుండా ఏషియన్ గేమ్స్కి సంబంధించిన ప్రతి స్పోర్ట్స్ యాక్టివిటీని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. స్పోర్ట్స్ అంటే ప్రతిదీ ఉంటుంది, హాకీ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. దాదాపుగా 470 ఎకరాల్లో ఇచ్చేస్తున్నాడు. ఓకే, ఇది కాకుండా ఇక్కడ మనం వెల్వెట్ కలర్ చూస్తున్నాం కదా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ. ఇప్పుడంతా AI అంతే కదా.
సో దానికి సపరేట్గా సిటీనే నిర్మాణిస్తున్నారు. ఇప్పుడు ఎలాగా హైటెక్ సిటీ డిక్లేర్ చేశారు, అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇప్పుడు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు గవర్నమెంట్. ఆల్రెడీ గూగుల్ దాదాపుగా 15 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసుకోబోతుంది. గూగుల్ లాంటి కంపెనీస్ చాలా రాబోతున్నాయి ఇక్కడికి. సో ఇంకొక హైటెక్ సిటీని మనం చూడబోతున్నాం. ఈ రోజున్న హైటెక్ సిటీ 400 ఎకరాలమ్మా. ఇది 350 ఎకరాలు. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక స్మార్ట్ సిటీని కడుతున్నారు, ఐటీ ఇండస్ట్రీస్. ఓకే, ఇక్కడ మనం చూస్తుంది ఇదంతా ఫర్నిచర్ పార్క్ అమ్మా. అది ఫర్నిచర్ పార్క్ అంటే ఐడియా ఉంది కదా, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లైక్ ఐకియా కూడా ఇక్కడ ల్యాండ్స్ని ఎక్వైర్ చేసుకోబోతుంది. ఓకే, సో ఇలాగా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇక్కడ. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫర్నిచర్ పార్క్, స్పోర్ట్స్ హబ్, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, దాని తర్వాత ఫార్మా అంటే లైఫ్ సైన్సెస్ కంపెనీస్. సో ఇన్ని కంపెనీస్ రాబోతున్నాయి. దాదాపుగా 2000 నుంచి 2500 కంపెనీస్ రాబోతున్నాయి. 16 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుంది కమింగ్ 10 yearsలో. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది స్టార్ట్ చేసి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ 16 లక్షలు ఉందంటే ఇన్కమ్ ఎంత ఉంటుంది గవర్నమెంట్కి? ఓకే సార్, ఇప్పుడు ప్రభుత్వం 500 కోట్లనే సిటీని రన్ చేస్తుంది, మరి ఇది ఎలా డెవలప్ చేయగలుగుతారు? 500 కోట్లతోనే స్టేట్ని రన్ చేస్తున్నారు మన గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఫ్యూచర్ సిటీని ఏ విధంగా డెవలప్ చేస్తారు, అంతే కదా. ఈ ఫ్యూచర్ సిటీ 2 ఫేజ్లుగా డెవలప్ చేస్తున్నారమ్మా. ఓకే, ఎస్, మొత్తం అంతా 50,000 ఎకరాలు. ఈ ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రీస్ రాబోతుంది, 50,000 ఎకరాల్లో రాబోతుంది, అంతే కదా. ఈ 50,000 ఎకరాలు ఎవరికి ఇస్తారు? కంపెనీస్కే కదా ఇస్తారు. ఆ కంపెనీస్ కొనాలి కదా ల్యాండ్స్. దాదాపుగా 1,20,000 నుంచి 1,50,000 కోట్లు రాబోతుంది మన గవర్నమెంట్కి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ అంటే ఏం కావాలి మనకి? రోడ్స్ కావాలి, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, వాటరు, ఇవి డెవలప్ చేయాలి కదమ్మా. సిటీ ఉండాలంటే ఈ 4 ఉండాలి కదా. దీనికి ఎంత అవుతుంది? హార్డ్లీ ఒక 40,000-50,000 crores అవుతుంది. కానీ మన గవర్నమెంట్కి వస్తుంది ఎంతమ్మా? 1,50,000 కోట్లు. అంటే ఇది డెవలప్ చేయగా మన స్టేట్కి ఇంకొక 1,00,000 కోట్లు మిగలబోతుంది. ఇది అంటే నా క్యాల్కులేషన్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఇది బేసిక్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసే ఫిగర్ అయితే కాదు. బట్ మన ఫ్యూచర్ సిటీ వల్ల వచ్చే ఇన్కమ్ డెవలప్మెంట్స్ చేయగా లంసమ్ అమౌంట్ అయితే మన స్టేట్కి మిగలబోతుంది. ఆ లంసమ్ అమౌంటే మన స్టేట్కి కావాల్సిన డెవలప్మెంట్స్, మిగతా డెవలప్మెంట్స్కి యూటిలైజ్ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. సో దట్స్ వాట్. సో 500 కోట్లతో రన్ చేస్తున్న గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీని ఎలా డెవలప్ చేస్తుందంటే దిస్ ఇస్ ద ఆన్సర్, అంతే కదా. ఇప్పుడు ఈ ల్యాండ్స్ మనం వేరే కంపెనీస్కి అమ్మితే కదా మనకు వచ్చేది ఇన్కమ్. ఆ ఇన్కమ్ త్రూగా మనం డెవలప్మెంట్ చేయబోతున్నాం. సో ఇట్స్ ఎ సింపుల్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్.